కన్నడలో సూపర్ హిట్ అయిన దండుపాళ్య తెలుగు ప్రేక్షకులను దండుపాళ్యంగా పలకరించనుంది. పూజా గాంధీకి విపరీతమైన క్రేజ్ ని తెచ్చిన మూవీ ఇది. ఆంధ్ర కర్ణాటక బోర్డర్లో క్రైమ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన ఓ ప్రాంత చరిత్రకు వెండితెర రూపమే దండుపాళ్యం. దర్శకుడు శ్రీనివాసరాజు ప్రతిభకు నిదర్శనం దండుపాళ్యం. ఇక్కడ కూడా తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే ఆశాభావం వ్యక్తం చేసింది చిత్ర యూనిట్. ఫస్ట్ ఈ సినిమా అక్కడ అవడానికి కారణమైన ప్రొడ్యూసర్స్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా నేను అక్కడ కాకుండా ఎక్కడ చేయలేను. బికాజ్ ఇది అక్కడ స్టోరీ అవటం వల్ల మళ్ళీ ఇలాంటి సినిమా నాకు ఫర్దర్గా చేసే అవకాశం కూడా లేదు. సో ఈ క్రైమ్ సినిమా ఎందుకు చేయాల్సి వచ్చింది? నేను అంతకుముందు 2 కమర్షియల్ రెగ్యులర్ లవ్ స్టోరీస్ చేసి యాక్షన్ సినిమాలు చేసి ఒక చిన్న ఇన్స్పిరేషన్ చెప్పి క్లోజ్ చేస్తాను. 2010లో ఒక ఆర్టికల్, వీక్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఈ దండుపాళ్య గ్యాంగ్కి 16 టైమ్స్ హ్యాంగ్ చేయమని హైకోర్టు పనిష్మెంట్. దట్ ఇస్ ద గిన్నిస్ రికార్డ్. అంటే ఒక గ్యాంగ్ని 16 టైమ్స్ హ్యాంగ్ చేయడం అనేది వరల్డ్ రికార్డ్. అది ఆ ఆర్టికల్ స్టక్ అయింది. రెండో ఏంటంటే ఈ మకరం దేశపాండే చేసిన క్యారెక్టర్ నేమ్ కృష్ణ, వాడి మోడస్ ఆపరేండి ఏంటంటే గొంతు కోస్తున్నప్పుడు ఒక సౌండ్ వస్తుంది విండి పైప్ నుంచి. ఆ సౌండ్ ఇష్టం వాడికి. ఆ సౌండ్ కోసం 80 మర్డర్లు చేశాడు. జస్ట్ నాట్ ఫర్ ద గెయిన్ ఫర్ ద క్రైమ్ కాదు, జస్ట్ గొంతు కోస్తే ఇక్కడ విండ్ పైప్ నుంచి సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ కోసం 80 మర్డర్లు చేశాడు. అది కన్ఫెషన్లో వచ్చిన ఒక స్టేట్మెంట్. అది చాలా చిన్నగా ఎక్కడ హైలైట్ అవ్వాల. వీక్ ఆర్టికల్లో ఒక జర్నలిస్ట్ రాశాడు. అది నాకు దొరికింది ఒక చిన్న పేపర్లో, ఓల్డ్ పేపర్లో. సో ఆ ఆర్టికల్ ఇన్స్పైర్ మీ టు డూ దిస్ ఫిల్మ్. ఇది అక్కడ కూడా క్రైమ్ సినిమాలో చాలా సెకండ్ సెక్టర్ సినిమాలు వచ్చాయి. బట్ ఈ సినిమాని అంటే ఈ రేంజ్లో హిట్, అంటే మామూలుగా పెద్ద హీరోలు అక్కడ పునీత్ గారు తర్వాత పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళ రేంజ్లో సినిమాని హిట్ చేయడానికి కారణం బికాజ్ ఈ ఇంటెన్సిటీ నచ్చింది ఒక సినిమాగా. సో హిట్ చేసిన అందరి ప్రేక్షకులకి అక్కడ కూడా మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా అక్కడ చేసే అవకాశం వచ్చినందుకు అండ్ అంతే రేంజ్లో ఇక్కడ ఈ సినిమా నడవాలి. అండ్ ప్రొడ్యూసర్ వెంకట్ గారు ఈ సినిమా పెద్ద హిట్ కొట్టాలని ప్రే చేస్తూ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ట్రైలర్ చూశాను, ఇందాక చూపించారు. ట్రైలర్ చూడగానే భయం వేసింది. నిజంగా సినిమా ఉద్దేశం, సినిమా ఆబ్జెక్టివ్ కనుక భయపెట్టడమే అయితే డెఫినెట్గా డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అండ్ ఈ సినిమాకి మనం ట్రైలర్లో చూపించినట్టుగా మకరం దేశపాండే, రవి కాలే వీళ్ళందరూ మరాఠీ రంగస్థలం మీద చాలా హైలీ ప్రొఫెషనల్ అండ్ హైలీ టాలెంటెడ్ ఆర్టిస్టులు. సో వీళ్ళందరూ చేశారంటే డెఫినెట్గా సినిమాలో విషయం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. సినిమాటోగ్రఫర్ ప్రసాద్ నాకు బాగా తెలుసు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ రష్ చూపిస్తానని ఒక 2 minutes రష్ చూపిస్తే నేను స్పెల్ బౌండ్. ఇంట్రెస్టింగ్ కాదు, చాలా ఇంటెన్స్గా ఉంది. ఎవరు డైరెక్టర్ అని అడిగినప్పుడు తను చెప్పాడు. ఫస్ట్ టైం అలా నాకు శ్రీనివాసరాజు గారి గురించి తెలిసింది. అప్పుడే నేను చెప్పాను పెద్ద హిట్ అవుతుంది, ఇది మామూలు సినిమా కాదని చెప్పి. ఎందుకంటే కేవలం 2 minutes రష్లోనే అంత రానెస్ని కన్వే చేయగలిగారంటే అది మామూలు విషయం కాదు. యూజువల్గా ఇంత రా ఫిలిం, ఇంటెన్స్ ఫిలిము మనకి తమిళ డైరెక్టర్ బాలా గారు తీస్తారని ఫీలింగు. కానీ శ్రీనివాసరాజు గారు ఆ రేంజ్ కన్నా కొంచెం ఎక్కువగానే ఈ సినిమాలు చూపించారు. ఈ సినిమాని చూసి చాలామంది చాలా షాక్ అయ్యారు. ఇందాక భువన్ చంద్ర గారు చెప్పినట్టు అది మనల్ని హాంట్ చేస్తుంది. ఆ ఫిలిము త్రూఅవుట్ చూసిన తర్వాత చాలా రోజుల వరకు అది హాంట్ చేస్తుంది. అంత ఇంటెన్స్గా తీయటం అనేది మామూలు విషయం కాదు. డెఫినెట్గా చాలా గొప్ప క్రియేటివ్ డైరెక్టర్ శ్రీనివాసరాజు గారు అని అనిపించింది నేను కన్నడ ట్రైలర్స్ అవన్నీ చూశాక. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.